కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనమంతా కూడా ఒక గొప్ప మార్గంలోకి వచ్చాం. ఈ మార్గంలోకి రావడం అంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. ఇంచేతంటే ఈ మార్గం ద్వారా మీరు పొందలేనిదంటూ ఏది ఉండదు. మీరు పరిష్కరించుకోలేనిదంటూ ఏదీ లేదు. అంటే ఏ సమస్య అయినా పరిష్కరించుకుంటారు. పొందాలనుకున్నది ఏదైనా పొందగలుగుతారు. అంత గొప్ప మార్గం. అందుకే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ మార్గంలోకి రాలేరు అన్నాను నేను. కానీ ఈ మార్గంలోకి వచ్చినా కూడా మీకు శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకపోతే లాభం లేదు. మీరేదో ఆట విడుపుగా ధ్యానం చేసినా ఈ క్లాసులకు వచ్చిన ప్రయోజనం లేదు. ఖచ్చితంగా నిరంతర ధ్యాన సాధన ఆచరించవలసిందే. ఎంచేతంటే మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. భగవంతునిచే సృష్టింపబడిన ఈ సృష్టి ఎంతో గొప్పది. ఆ సృష్టి గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎవరికైనా అసాధ్యం.
ఈ విషయం మనకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి పత్రి గారు ఒక సందర్భంగా చెప్పారు. ఏంటంటే అది దేవతలంతా ఒకసారి సమావేశమై ఉన్నారంట. అప్పుడు వాళ్ళందరికీ ఒక సందేహం వచ్చింది. ఏంటంటే ఆ సందేహం, అందరికంటే శివుడు గొప్పవాడు కదా, ఆ శివుణ్ణే కదా అందరూ ధ్యానం చేస్తున్నారు, మరి అంత గొప్పవాడైన శివుడు ఆయన ఎందుకు ధ్యానం చేస్తున్నాడు? అనేటువంటి సందేహం కలిగింది. శివుడు ఏం చేస్తాడండి? ధ్యానమేగా, ఎప్పుడూ ధ్యానస్థితిలోనే ఉంటాడు. ఆయన ఎందుకు ధ్యానం చేస్తున్నాడు? ఎంత తర్జన భర్జన పడినా సరే వాళ్ళకి సమాధానం దొరకలేదు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎందుకు మనం ఈ బుర్రలన్నీ బదలు కొట్టుకోవడం, అసలు మనం శివుడి దగ్గరికి వెళ్ళి ఆయన్నే అడిగితే సరిపోతుంది కదా అని. అప్పుడు వాళ్ళంతా ఏమయ్యారు, ఏం చేశారంటే శివుడు ఉండే కైలాసానికి వెళ్ళారు. వీళ్ళంతా దేవతలంతా. వెళ్తే వీళ్ళ రాక గమనించి శివుడు కళ్ళు తెరిచి, ఎందుకు వచ్చారు మీరంతా అని అడిగారు. అప్పుడు దేవతలంతా అన్నారంట, మాకు సందేహం వచ్చిందండి, ప్రపంచంలో అందరూ మిమ్మల్ని ధ్యానిస్తున్నారు, దేవతలతో సహా అంతా కూడా, మరి మీరు ఎవరిని ధ్యానిస్తున్నారు? అసలు మీకు ధ్యానం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? మిగతా వాళ్ళంటే ఎంతో ఎదగాలి, ఎంతో జ్ఞానం పొందాలి, ఎంతో గొప్ప స్థితికి రావాలి. వాళ్ళు ధ్యానం చేశారంటే అర్థం ఉంది. మీరెందుకు చేస్తున్నారు? అప్పుడు శివుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీ అందరికీ నేను గొప్పవాడినని తెలుసు, నాకన్నీ తెలుసునని మీరు అనుకుంటున్నారు, కానీ నాకంటే గొప్పవాడు ఇంకొక ఆయన ఉన్నాడు, నేను తెలుసుకోవాల్సిన ఇంకా ఉన్నాయి, అందుకే నేను ధ్యానం చేస్తున్నా అన్నాడు.
ఇదే మనం భగవద్గీతలో ఉన్నదని కూడా మనం చెప్పుకున్నాం. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల కంటే గొప్పవాడైనటువంటి పరబ్రహ్మ అని చెప్పి అదే చెప్పాడు శివుడు. ఈ విషయం గురుగీతలో కూడా ఉంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మనకి ఏం తెలుసు, ఎంత తెలుసు? అసలు కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలీదు, ఈ బాధలు ఎందుకు కలుగుతున్నాయో తెలీదు, ఈ సమస్యలు ఎందుకు ఉన్నాయో తెలీదు, ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయో తెలీదు. చూస్తూ ఉంటే ఎన్నో తేడాలు కనపడుతున్నాయి. ఎన్నో సందేహాలు. భగవంతుడికి అందరూ సమానం అంటారు. మరి అందరూ సమానం అవుతే అందరూ ఒకేలా ఉండాలి, అందరి జీవితాలు. చూస్తే ఎన్నో తేడాలు. వాడు ఎన్ని కోట్లు ఉంటాయో తెలీదు. వాడు సామాన్యుడిగా ఉంటాడు, ఇంకోటి అడుక్కుంటూ ఉంటాడు. ఒకడు ఆరోగ్యంగా ఉంటాడు, ఇంకోటి ఎప్పుడు రోగాలతో బాధపడతాడు. వాడు కష్టాలతో ఉంటాడు, ఇంకా ఒకడు సుఖాలతో ఉంటాడు. కొంతమంది కష్టపడినా సంపాదించలేరు, కొంతమంది కష్టపడకుండా అయాచితంగా సంపాదిస్తారు కోట్లు. ఎందుకు ఇన్ని తేడాలు? చాలామందికి అర్థం కాదు. బాగా కష్టం వచ్చిన వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే, అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాలి, ఇలా కష్టాలు ఎందుకు పెట్టాలి, నేను అవునా పుట్టించమని అడిగాను ఆయన్ని, అని మళ్ళీ ప్రశ్న వేస్తూ ఉంటారు. ఎందుకు నన్ను పుట్టించాలి దేవుడు? అంటే వీళ్ళ ఉద్దేశం వీడు పుట్టించింది దేవుడే, కష్టాలు పెడుతున్నది దేవుడే అని అర్థం. కొంతమందికి ఏమీ అర్థం కాక తట్టుకోలేక చచ్చిపోవాలనుకుంటారు. చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుని. ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ తెలుసుకుంటే కానీ మీ జీవితం ఒక దారిలో పడదు. మీరనుకున్నట్టు మీ జీవితం ఉండదు. అన్నీ ఎంతో ఆలోచించి చేస్తారు. ఎలా ఉంటుంది జీవితం అంటే, అనుకున్నది ఒకటి, జరిగేది ఇంకొకటి. అలా ఉంటుంది. ఇంకా కొంతమంది అంటారు, ఏమంటారంటే, తానొకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలుస్తాడు అంటారు. అంటారా అనరా? అంటారు. ఎందుకు అలా అంటారు అంటే, వీళ్ళు అనుకున్నది అవదు. వీళ్ళు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది.
ఏ గొడవలు ఉండకూడదు అనుకుంటాడు. అన్నీ గొడవలే. ఏ రోగాలు రాకూడదు అనుకుంటాడు. సడన్గా రోగాలు వస్తాయి. విచిత్రం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఏ గొడవలు పడకుండా ఉండాలనుకుంటారు. ఇద్దరు అనుకుంటారు. విచిత్రం ఏంటంటే అనుకోవడానికి అనుకుంటారు, మళ్ళీ గొడవలు పడుతూ ఉంటారు. ఎందుకు వస్తాయో తెలీదు ఆ గొడవలు. సంసారం బాగా ఉండాలని వెతికి వెతికి ఇష్టపడి చేసుకుంటారు. విచిత్రం ఏంటంటే ఆ సంసారంలోనే గొడవలు భలేగా ఉంటాయి. ఏం చేయలేరు. ఏం చేస్తారు? చేసేసుకున్నారు. ఉండలేరు, తెంచుకోలేరు. ఇంకా కొన్ని సంసారాలు భలేగా ఉంటాయి. భార్య ఉండగా భర్త చనిపోతాడు. ఇంకా చూడండి వాళ్ళ పరిస్థితి. భర్త ఉండగా భార్య చనిపోతుంది. పోలే వీళ్ళిద్దరూ ఉంటే కొడుకో కూతురో చనిపోతారు. పూర్వం అంటే కొంచెం ఎక్కువ మందిని కనేవారు. ఒకళ్ళు అరో పోయినంత ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు సరిపెడుతున్నారు. ఆ ఉన్న ఒక్కడు పోతే ఇంకా చూడండి వాళ్ళ పరిస్థితి. ఎంత అన్యాయం చేశాడు దేవుడు మాకు. వీడి జీవితంలో జరిగేవన్నీ దేవుడే కారణం. ఏది వీళ్ళ చేతిలో ఉండదు. ఎంత తాపత్రయపడతారో యవ్వనం అలా ఉండాలి, అందం అలా ఉండాలని. ఎన్ని మేకప్లు చేసుకున్నా పోతూనే ఉంటుంది. ముందు ఎక్కడో ఒక ఇంటికి తెల్లబడుతుంది. అద్దంలో చూసుకుని దాన్ని పట్టుకుని పీకేస్తారు. పీకేసి అబ్బా తెల్లగా ఉందనుకుంటారు. 2-3 రోజులు 3 ఎంటుకలు తెల్లబడతాయి. ఎన్నాళ్ళు పీకుతాడు, ఎన్ని పీకుతాడు. ఇంకప్పుడు ఏం చేస్తాడండి, ఇది కాదని రంగేస్తాడు. పైన రంగేస్తాడు, మొదలు పెరుగుతూ ఉంటుంది. డబల్ కలర్ అవుతుంది అది. పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. ఏది వీడి చేతిలో లేదు. పళ్ళు కట్టిస్తాడు.
ఏం కట్టిస్తే మళ్ళీ ఇంకోటి ఊడిపోద్ది. శరీరం ముడతలు పడుతుంది. ఏది ఆపగలడు? వీడికి అనుకున్న దానికి విరుద్ధమే జరుగుతూ ఉంటుంది. లే వీటి మీదే దృష్టి పెడతాడు. ఏంటో అర్థం కాదు అయ్యమ్మ. కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు, కొంతమందికి ఆరోగ్య బాధలు, రోగాలు, సంసారంలో సమస్యలు, వార్ధక్యంలోకి వస్తే అక్కడ కొన్ని సమస్యలు, బతికంతా అలాగే ఉంటుంది. కారణము తెలియదు, ఎలా బయటపడాలో తెలియదు, ఎందుకు జరుగుతున్నాయో తెలియదు, ఏంటో తెలియదు. కానీ ఇవన్నీ తెలుసుకోవడమే జ్ఞానం. జ్ఞానికి ఇవన్నీ అవగాహన కలుగుతుంది. అంచేత దుఃఖపడ్డవు. దుఃఖం ఉండదు. అన్ని పరిస్థితుల్లోనూ సంతోషంగా జీవిస్తాడు. పత్రి గారు అన్నారు, ఏమన్నారంటే, నీకు వేసమెత్తు దుఃఖం కలిగిన, వేషం అంటే చాలా స్వల్పమైన దుఃఖం కలిగిన నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క అన్నారు. మీరు చూడండి, నేను శాంతిగా ఉన్నాను అని చెప్పగలిగినోడు ఎవడైనా ఉన్నాడా? నేను శాంతిగా జీవిస్తున్నా. ఎవడు లేడు. కోట్లు ఉన్నవాడు లేడు, పదవులు ఉన్నవాడు లేడు. పెద్ద పొజిషన్లో ఉన్నవాడు లేడు, గొప్పవాడు లేడు, సామాన్యుడు లేడు, ఎవడూ లేడు శాంతిగా. అందరికీ కావాల్సింది శాంతి. విచిత్రం ఏంటంటే ఎవరికీ లేనిదే శాంతి. అసలు ఈ శాంతి ఎందుకు లేదు? ఈ శాంతి ఎలా దొరుకుతుంది? ఎవరికి దొరుకుతుంది? ఈ విషయం గురించి తెలుసుకుందాం.
మీకు శాంతి ఎందుకు లేదు అంటే రాసుకొని చెప్తాను. నీతో నువ్వు ఉండకపోవడం వల్లే. శాంతి లేకపోవడానికి కారణం నీతో నువ్వు ఉండకపోవడమే. మరి శాంతి ఎలా కలుగుతుంది అంటే నీతో నువ్వు ఉంటేనే శాంతి. అంటే నీవు తప్ప మరొకటి లేకుండా ఉంటేనే శాంతి, ప్రశాంతి. నీవు తప్ప మరొకటి లేకుండా ఉంటేనే శాంతి, ప్రశాంతి. ఇది చాలామందికి నా లెక్క అవుతే అర్థం కాదు, అర్థమయ్యి ఉండదు. ఇది అర్థం అవ్వాలి అంటే ముందు మీరెవరో తెలియాలి. ముందు మీరెవరో తెలియాలి. మీరెవరు? చెప్పండి, పర్లేదు. ఆత్మ. అది మీరెవరు? ఆత్మ. కానీ చాలామందికి ఉన్న అవగాహన ఏంటంటే నువ్వెవరు అంటే ఏం చేస్తారు? ఓ పేరు చెప్పి ఈ దేహాన్ని చూపిస్తారు. ఈ దేహం నువ్వా? కాదు. మనం ఎవరు? ఆత్మలో. మనం మనతోటే ఉండాలి. ఇంకా దేనితో ఉన్నా అశాంతే. ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో మీరు అంటే ఆత్మైన మీరు ఇంకా దేనితో ఉన్నా మీరు అశాంతిని పొందుతారు. మీరు అడగచ్చు, నాతో నేను ఎలా ఉంటానండి అని. ఉండొచ్చు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే గాఢ నిద్రాస్థితిలోనే సాధ్యమవుతుంది.
గాఢ నిద్ర స్థితిలోనే సాధ్యమవుతుంది. లేకపోతే శ్వాస మీద ధ్యాస ఉంచి శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా ధ్యాన స్థితి పొందినప్పుడు ఉంటుంది. శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా ధ్యాన స్థితి పొందడం ద్వారా అది జరుగుతుంది. అది రుచి చూసినవాడు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని వదలలేడు. ఇక్కడికి ఇంతమంది రావడానికి కారణం అదే. ప్రతి నెల రావడానికి కారణం అదే. ఊరికే సరదాగా రాలా. అంచేత ఆ స్థితి అన్నది శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. ఈ గైడింగ్ మెడిటేషన్లు, సంకల్ప ధ్యానాలు వేటి వల్ల ఆ స్థితి రాదు. ప్రశాంతత అంటే ఎక్కడో లేదండి. నువ్వే ప్రశాంతత, నువ్వే ఆనందం. మీరు చూడండి, మనకి 3 రకాల అవస్థలు ఉన్నాయి ప్రతి మానవుడికి. ఏమిటి అవస్థలు అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. జాగ్రత్త అవస్థలో మనము అంటే మనం ఎవరు? మనం శరీరము ఇంద్రియాలతో ఉంటాం. మనం మనతో కాకుండా శరీరంతో ఇంద్రియాలతో ఉన్నాం. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం? ఏ అవస్థలో? జాగ్రత్త అవస్థలో. శాంతి ఉందా?
లేదు. అన్నీ గుర్తుకొస్తాయి, జరిగిపోయినాయి, జరగవలసినవి. ఈ జాగ్రత్త అవస్థలో ఇక్కడే ఉంటాం, ఎక్కడయో గుర్తొస్తాయి. జరిగిపోయినవి అన్నీ గుర్తొస్తాయి. ఎక్కడ ఉంటుంది శాంతి? పోలే రాత్రి నిద్రపోయి స్వప్నాస్థలోకి వెళ్ళిన, రాత్రి నిద్రపోయినప్పుడు శరీరము ఇంద్రియాలు పనిచేయవు, దాన్ని నిద్రావస్థ ఉంటాం. అక్కడ మనసు పనిచేస్తుంది. ఈ జాగ్రత్త అవస్థలో జరిగిన సంఘటనల్ని ఆ మనసు ఏం చేస్తుందంటే కల్పనలు చేస్తూ ఉంటుంది. దాన్నే కలలు అంటారు. మనసు యొక్క కల్పనలే కలలు. అంటే స్వప్న అవస్థలో కూడా మనం కాకుండా ఇంకోటి ఏముంది? మనసు ఉంది. అంచేతే మీకు దుఃఖకరమైన సంఘటనలు అవి జరిగినాయి అనుకోండి, కళ్ళు వచ్చినాయి, భయపడతారా? భయపడరా? కంగారు పడతారు, భయపడతారు. మెలుగుండి అది కళ అని తెలిసినా భయపడతారు. అలాంటి కళ వచ్చిందంటే ఎందుకు వచ్చిందో అందరినీ అడుగుతారు. అంచేత స్వప్నావస్థలో కూడా మీరు కాకుండా ఇంకొక దాంతో ఉంటారు మీరు. కానీ సుషుప్తి అవస్థ, దాన్నే గాఢ నిద్ర అవస్థ అంటారు. ఇంకెవరితో ఉండరు మీరు, మీతో మీరు ఉంటారంతే. అక్కడే అసలైన ప్రశాంతత. అలాంటి స్థితిని మెలకువలో తెచ్చుకోవాలి అంటే ఆ మార్గమే పత్రి గారు మనకిచ్చిన శ్వాస మీద ధ్యాస. చూడండి, మనం మానవులం. మానవుడు అంటే మూడు: శరీరము, మనస్సు, ఆత్మ. అర్థమైందండి? అంటే మనం శరీరము, మనస్సు, మనం. ఈ శరీరం మనం కాదు, మనస్సు మనం కాదు, ఆత్మే మనం. గాఢ నిద్ర అవస్థలో మనమే ఉంటాం. అందుకే ఆ ప్రశాంతత. అది ఇప్పుడు మెలకువలో ఎలా తెచ్చుకుంటామంటే ధ్యానం ద్వారా అన్నాం, శ్వాస మీద ధ్యాస. ఎలాగంటే ధ్యానంలో ఫస్ట్ కళ్ళు మూసుకుంటాం. ఎప్పుడైతే కళ్ళు మూసారో శరీరం ఉండదు, ఇంకా అక్కడ ఇంద్రియాలు, శరీరం పనిచేయదు. ఇంకేముంటుంది అక్కడ? ఆలోచనలు ఉంటాయి. ఆలోచించేది ఎవరు? మనసు. అప్పుడు ఏం చేస్తామంటే కట్ చేసి, ఆలోచనని కట్ చేసి శ్వాస మీద పెడతాం. మళ్ళా వస్తాయి, మళ్ళా కట్ చేసి పెడతాం. ఇలా చెయ్యిగా ఏమవుతుందంటే ఈ ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. తగ్గి 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 ఒక స్థితిలో ఆలోచనలన్నీ అయిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలు అయిపోయినాయో ఏమైంది? మనసు కూడా లేదు. ఆలోచన రహిత స్థితి, మనసు పనిచేయని స్థితి, అదే ధ్యాన స్థితి. ఇక్కడ మనతో మనం ఉంటాం. గుర్తుపెట్టుకోండి.
ఇంకిక్కడ పొందే ప్రశాంతత, ఆనందం అంతు లేనిది. మీరు ధ్యానంలో ఈ స్థితి పొందితే గంటలు నిమిషాల్లో గడిచిపోతాయి. మీకు నిమిషాలు గంటల్లా గడుస్తున్నాయి అంటే మీరు మీతో కాకుండా ఇంకొకరితో ఉన్నట్టే లెక్క. గుర్తుపెట్టుకోండి, మీతో మీరు ఉంటే గంటలు నిమిషాలు, మీరు ఇంకెవరితో ఉంటే నిమిషాలు గంటలు అవుతాయి. పాయింట్ అర్థమవుతుంది? అర్థం కావట్లేదు. ఇప్పుడు చెప్పండి, శ్వాస మీద ధ్యాస పెట్టాలా, గైడింగ్ మెడిటేషన్ చేసి మాటలు వింటూ మనసును పని చేయించాలా? గైడింగ్ మెడిటేషన్లో వాళ్ళు మాటలు చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. దేంతోటి? మనసుతో. అంటే మీరు కాకుండా ఇంకొక దాంతో ఉన్నారా లేదా? మీకు ఆ ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. అటువంటి స్థితి మీకు శ్వాస మీద ధ్యాస ఉంచితేనే వస్తుంది. అందుకే శ్వాస మీద ధ్యాస కంట గొప్పది ఏది లేదు అన్న సంగతి తెలుసుకోండి. మీరు ఈ విషయం తెలియక రకరకాల ధ్యానాలు చెప్తున్నారు అందరూ. మనీ మెడిటేషన్, సంకల్ప ధ్యానాలు, ఓంకార ధ్యానాలు, గైడింగ్ మెడిటేషన్లు, చక్రా మెడిటేషన్లు. ఎన్ని మెడిటేషన్లు చేసినా మీతో మీరు ఉండలేరు. ఆ ప్రశాంతత రాదు, ఆ ఆనందం అనుభవించలేరు. అంచేత పత్రి గారు మనకిచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ఎంత గొప్పదో తెలుసుకోండి. మీతో మిమ్మల్ని ఉంచగలిగేదే శ్వాస మీద ధ్యాస. బుద్ధుడు మనకు బోధించిందే శ్వాస మీద ధ్యాస. అదే మనం ఇప్పుడు చేస్తున్నాం. మరొక్కసారి చేద్దాం ఇప్పుడు మనం, ఒక గంట ఇప్పుడు.